హాయ్ అండి. 8థ్ మంత్ వచ్చింది. రెగ్యులర్ చెకప్ ఉంటుంది కదా! ఇప్పుడు 7థ్ మంత్ నుంచి నాకు ఎవ్రీ 15 డేస్ చెకప్ అనమాట. సో, హాస్పిటల్‌కెళ్ళొచ్చేసాను ఆ రోజు. హాస్పిటల్‌కెళ్ళొచ్చిన తర్వాత గ్రోసరీ షాపింగ్‌కెళ్ళానండి. అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్‌లో నాకు అవుతుందో, అవ్వదో, నడవగలుగుతానో, నడవలేనో అన్నట్టు మొత్తం 1 మంత్ సరిపడా కిరాణా అంతా తెచ్చేసుకున్నాను. ఇక్కడ దుబాయ్‌లో మేము ముగ్గురం కదండీ! మా ముగ్గురికంటే బేబీ ఆన్ ది వే అనుకోండి. ఎంత ఖర్చవుతుంది? బిల్స్ ఎంతవుతాయి? ఇంకా వెజిటబుల్స్‌కి ఎంతవుతుంది? ఇక్కడ ఎలాంటి వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి? 8థ్ మంత్ వచ్చిన తర్వాత స్పెషల్‌గా నేను కొన్న ఎక్స్‌ట్రా గ్రోసరీ ఇవన్నీ క్లియర్‌గా చెప్పేస్తాను. రండి ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియో కంటెంట్ దేని గురించో థంబ్‌నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదండీ. 8 మంత్స్ ప్రెగ్నెన్సీతో నేను చేసిన కిరాణా షాపింగ్. ఇంకా నెలకి మాకు ఎంత ఖర్చు అవుతుంది? మేము త్రిమూర్తులు అంటే ముగ్గురికి దుబాయ్‌లో తినడానికి, ఉండడానికి ఎంత ఖర్చు అవుతుందో ఈ వీడియోలో చెప్పేస్తాను రండి. అయితే 8 మంత్ ప్రెగ్నెన్సీలోనే ఎందుకు షూట్ చేశాను అని అంటే యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ మళ్ళీ నాకు అంటే 9థ్ మంత్ వచ్చేసరికి నేను నడవగలుగుతానో, నడవలేనో, మళ్ళీ షాపింగ్ చేయగలనో లేదో అని చెప్పి 8థ్ మంత్‌లోనే నెలకు సరిపడా తెచ్చేసుకున్నాను. ఇదేం పెద్ద దూరం కాదనుకోండి. మాకు పక్కనే కిరాణా షాపులన్నీని అదే సూపర్ మార్కెట్‌లన్నీని ఇక్కడ పింక్ బిల్డింగ్స్ 20 ఉంటాయి. అందులో 12 సూపర్ మార్కెట్‌లే ఉన్నాయి. ఎవ్రి బిల్డింగ్‌లో ఉంటాయి ఇంచుమించుగా. దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానెల్ ఎప్పుడో పోస్ట్ చేశానండి. డిస్క్రిప్షన్‌లో ఇంకా ఐ బటన్‌లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అయితే మా హస్బెండ్ తెచ్చేస్తారు. బట్ నాకెలా అంటే అండి ఎక్కడ ఆఫర్ ఉంటే అక్కడికెళ్తాను. ఇప్పుడు జెంట్స్ ఉన్నారనుకోండి, ఏం కాదులే మహా అయితే ఎంత తగ్గుద్ది అని చెప్పి మా హస్బెండ్ మా కింద ఏదైతే సూపర్ మార్కెట్ ఉందో అక్కడికెళ్ళి మాత్రమే పట్టుకొస్తారు. నేను అలా కాదు. ప్రతి సూపర్ మార్కెట్‌కి తిరుగుతాను. అక్కడ ఏది ఆఫర్ ఉంటే అది రెండిటికి కంపారిజన్ చేసుకొని అక్కడ ఒక పాంప్లెట్స్ టైప్ ఇస్తారనమాట. కంపారిజన్ చేసుకొని అప్పుడు తెచ్చుకుంటాను. ఇప్పుడు ఎంతో కొంత మిగులుతది కదండీ! ఇలా తిరగడం వల్ల మనకు మహా అయితే పోయేదేముంది వాకింగ్ అన్నా అయిపోద్ది కదా! అన్నట్టు అలా తిరిగేదాన్ననమాట. సరే ఇంక ఇప్పుడు 8థ్ మంత్‌లో తిరగగలుగుతున్నాను దేవుడి దయ వల్ల. మన పని మనం చేసుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలా ఉంటదన్నట్టు మొత్తం అన్నీ తిరిగేసి నెలకు సరిపడా సామాన్లన్నీ తెచ్చేసానండి కిరాణాకి. ఇంక కూరగాయలయితే వారానికి తెచ్చుకోవాలి కదా! లేకపోతే పాడైపోతది. అయితే దుబాయ్‌లో వీకెండ్ ఆఫర్ పెడతారండి. వీక్ డే ఒక కాస్ట్ ఉంటది. అంటే మండే నుంచి థర్స్‌డే వరకు ఒక కాస్ట్ ఉంటది. ఫ్రైడే, సాటర్డే, సండే ఒక కాస్ట్ ఉంటాయన్నమాట. సో, అందుకని మాక్సిమం అంతా వీకెండే వెళ్ళి నేను తెచ్చేసుకుంటాను. అది మా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి పక్కపక్కనే ప్రతి బిల్డింగ్‌లో ఉంటాయి కదా! ఒక 4, 5 సూపర్ మార్కెట్‌లు తిరుగుతాను. 12 సూపర్ మార్కెట్‌లకి తిరగననుకోండి 4 తిరిగితే చాలు మాక్సిమం అక్కడే అన్నీ దొరికేస్తాయన్నమాట. ఇంకా ఆఫర్‌లో లేనియి తర్వాత తెచ్చుకుంటాను. ఇప్పుడు రైస్ అనగా, ఆయిల్ అనగా ఇలాంటి పెద్ద పెద్దయి రేట్లు ఎక్కువుంటాయి కదా! అవి ఆఫర్‌లో ఉన్నప్పుడు తెచ్చుకున్నామంటే 10 డిర్హంలు అలా డిఫరెన్స్ వచ్చేస్తాయండి. మరి తగ్గుద్ది కదా! అంత ఎంతో కొంత తగ్గుద్ది. మా హస్బెండ్ ఏమో ఏముందిలే ఏం తగ్గుద్దిలే అని అంటారు. ఆళ్ళకి జెంట్స్‌కి ఏముంది ఆళ్ళకి లెక్కుండదు కదా! మనం అంటే ఇంట్లో ఎవ్రీ అన్నీ డే ఉంటేదో ఆచితూచి ఎక్కడికి ఆలోచించుకొని వెళ్ళిద్ది చేసుకుంటాం. జెంట్స్‌కి, లేడీస్‌కి ఉండే ఏంటో డిఫరెన్స్ ఎక్కడికి అదే. అందుకే తెలియదు నేనే తెచ్చుకుంటాను కిరాణా టైం అంతా. ఆయనకి రేయించుకుంటాడు అప్పచెప్పనసలు. అయితే నాకు 8థ్ మంత్ లాస్ట్ వచ్చేసింది ఏమో చూడు కదండీ! భలే ఎవ్రీ ఉంది 15 ఇవన్నీ డేస్‌కనమాట. 7థ్ మంత్ వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ 15 డేస్ విజిట్ చెప్పారు. ఆ రోజు సాటర్‌డే అనమాట. యాక్చువల్‌గా అయితే మా హస్బెండ్‌కి ఎవ్రీ సాటర్‌డే ఆఫ్ ఉండదండి. కానీ మా శ్రీహాన్ష్‌కి ఆఫ్ ఉంటుందనమాట. వాడేమో వస్తాను నేను బేబీని చూస్తానని అంటుంటే ఇంక వాడి గురించని సాటర్‌డేనే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునేవాళ్ళం మేము. సాటర్‌డే డాక్టర్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని వెళ్ళి అక్కడ చెకప్ చేయించేసుకొని వచ్చిన తర్వాత ఈవినింగ్ గ్రోసరీ అన్నీ తెచ్చుకున్నామనమాట. అక్కడ మా బాబుగాడికి టాటూ‌లవి వేశారు చూసారా? అంటే పిల్లల బొమ్మల టైపు. ఎవ్రీ వీకెండ్ కూడా ప్రతిసారి ఏదో ఒక యాక్టివిటీ ఉంటదండి హాస్పిటల్‌లో. భలే ఉంటదసలు పిల్లల్ని ఎంగేజ్ చేయడానికనమాట. అంటే వీకెండ్ మరి పిల్లలతో పాటు వస్తారు కదా పేరెంట్స్. సో, పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అక్కడ ఒకసారి మీకు బెలూన్స్ టిఫా స్కాన్ రోజు బెలూన్స్ అవి పెట్టారు పిల్లలకి. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఈవెంట్‌లా పెడతారనమాట పిల్లలకి. అది చూసుకొని ఇంటికొచ్చేసి ఆ రోజు నేను ఏం కర్రీ చేశాననుకున్నారు? మా అత్తయ్య గారు చెప్పారు నాకది. వంకాయ, వేరుశనగుళ్ళు కర్రీ అంట. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. అందులో ఇంకాని ఎండు రొయ్యలేసుకుంటే ఇంకా బావుంటది. ఆ రోజు సాటర్‌డే కాబట్టి నేనేయలేదు. అయితే ఇంకా మా అమ్మ చేసిన మజ్జిగ చారు స్పెషల్. ఇందాక చూపించాను కదా! చాలా బావుంటదండి. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ఏం కూర లేనప్పుడు సింపుల్‌గా మజ్జిగ చారుతో తినేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటది మజ్జిగ చారు. హాస్పిటల్‌కెళ్ళొచ్చేసి ఫుడ్ అయిన తర్వాత అప్పుడు ఈవినింగ్ వచ్చాము గ్రోసరీ షాపింగ్‌కి. నేను ఒక 2, 3 సూపర్ మార్కెట్స్ చూపిస్తానండి ఇందులో. అంటే అంత క్లియర్‌గా ఏం చూపించలేదు. జస్ట్ నేను ఏమేమైతే కొన్నానో అవే చూపిస్తాను. ఇక్కడ మీకు పొటాటోస్‌లో డిఫరెన్స్ చూపిస్తున్నారు చూసారా? ఇక్కడ ఎన్ని రకాల పొటాటోస్ ఉన్నాయంటే డిఫరెంట్ కంట్రీస్ అన్ని కంట్రీస్‌వి ఇక్కడ దొరుకుతాయన్నమాట. రేట్ ఒక్కొక్క దేశానిది ఒక్కొక్క రేట్ ఉంటది. మన ఇండియాది ఒక రేట్ ఉంటది. లెబనాన్‌ది ఒక రేట్ ఉంటది. ఇప్పుడు పొటాటోస్‌లో అలా డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు స్వీట్ పొటాటో ఉందా? ఈజిప్ట్ స్వీట్ పొటాటో. అదే మన తెల్లదుంపలు అంటాం కదండీ! అది ఒక రకం. అదొక రేటు. ఒక్కొక్క దేశానిది ఒక్కొక్క రేట్ ఉంటది. ఇక్కడ చూడండి చల్ల మిరపకాయలు అంటాం కదా మనం. నేను ఇండియా నుంచి తెచ్చుకునేదాన్ని. అవి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. నాకు ఈ రీసెంట్‌గానే తెలిసింది దొరుకుతాయని. ఇక్కడ చూడండి ఎండు చేపలు ఎంత పెద్ద పెద్దయో.
ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఎండు నెత్తళ్ళు అన్నీ దొరుకుతాయి మనకి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటదన్న మాటే గాని ప్రతీదీ దొరికేస్తదండి. ఇప్పుడు నేను మీకు ఏదైతే సూపర్ మార్కెట్ చూపిస్తున్నానో, ఈ సూపర్ మార్కెట్‌లో మన ఇండియా ఫుడ్డే కాకుండా ఫిలిప్పీని ఫుడ్ కూడా ఎక్కువ దొరుకుద్దనమాట. అంటే ఎక్కువ ఫ్రోజెన్‌ది. ఫ్రోజెన్ చేసి ఎక్కువ వాళ్ళు బాగా అవే తింటారు. ఈ చూడండి ఆలివ్ ఆయిల్‌లో డిఫరెన్స్‌లు. ఇందాక మీకు చూపించింది సన్‌ఫ్లవర్ ఆయిలే బట్ వేరే బ్రాండ్. మేము సన్‌ఫ్లవర్ ఆయిలే వాడతామండి. 5 లీటర్లు తెచ్చేసుకుంటాం ఒకసారి. అది ఒక్కొక్కసారి ఆఫర్ పెడతాడు. 40 అలా ఉంటదనమాట. అంటే 40 అంటే మనకి ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి దగ్గర 900, రూ. 1000 అలా ఉంటది. 5 కేజీలును. అది ఆఫర్ పెడితే. ఆఫర్ పెట్టలేదనుకోండి ఎక్కువ ఉంటది. 1200, 1500 అలా ఉంటదనమాట. సో, నేను అందుకని ఆఫర్ పెట్టినప్పుడు జాగ్రత్తగా ఒక పాంప్లెట్ ఇస్తారనమాట. ఆళ్ళు బుక్ లాంటిది ఒకటిస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేపర్ ఇస్తారు. అవన్నీ చూసుకొని ఎక్కడ ఏది తక్కువుందో అవన్నీ తెచ్చేసుకుంటాననమాట. ఇక్కడ పోర్క్ ఫర్ నాన్ ముస్లిం అని ఉంది కదా! ఆ లోపల సెపరేట్‌గా పంది మాంసం అమ్ముతారండి. అంటే ఇక్కడ ఫిలిప్పీన్ ఇంకా రిమైనింగ్ చాలా కంట్రీస్ వాళ్ళు అందరూ తింటారండి. ఆ పోర్క్ అది పంది మాంసం. సో, వాళ్ళ గురించని సెపరేట్‌గా పెట్టాడు. ఇప్పుడు మనలాంటోళ్ళు అవి చూస్తేనే అసహించుకుంటాం కదా! సో, అందు గురించి దాన్ని సెపరేట్‌గా లోపలికి పెట్టారన్నమాట. ఇంకొకటి బిల్లింగ్ చేసేటప్పుడు కూడా కౌంటర్ సెపరేట్‌గా ఉంటదనమాట. ఆ పోర్క్ వీటన్నిటికిని. ఇక్కడ ఇది బ్రెడ్ అంటండి స్పానిష్‌ది. నేను దాన్ని చూసి ఇదేంటి బూజు పట్టేసుంది అని అనుకున్నాను. నిజంగా చూస్తే అలాగే ఉంది కదా! తర్వాత దాన్ని పక్కకు చూసాక ఆహా! రెండిట్లో అదేదో ఫ్లేవరా అనుకున్నాను అనమాట. ఫస్ట్ ఇదేంటిది బూజు పట్టింది కూడా అమ్మేస్తున్నారు అనుకున్నాను. జనరల్‌గా అలాంటివి అమ్మరు కదా! అస్సలు సమస్యే లేదు దుబాయ్‌లో. ఫుడ్ సేఫ్టీ చాలా ఫాలో అవుతారులెండి. లేదంటే వాళ్ళకి వాచిపోతే ఫైన్‌లతో చంపేస్తారు ఇక్కడ. ఇక్కడ టోఫు అని ఒకటుందండి. నాకు అంటే ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు. నేను అసలు పన్నీరు, టోఫు అంటే ఒకటే అనుకున్నాను. బట్ మా హస్బెండ్ అన్నారు, పన్నీర్ వేరు, టోఫు వేరు అని చెప్పి. అంటే చీజ్ లాగే అనమాట. బట్ టోఫు వేరు, మళ్ళీ చీజ్ వేరు. ఇది ఫ్రెష్ పన్నీర్ అండి. మేము ఇదే వాడతామనమాట. ఎప్పుడైనా కావాలంటే అప్పటికప్పుడు ఎళ్లి తెచ్చేసుకుంటాం. ఒక్కొక్కసారి ఇది కూడా ఆఫర్‌లో పెడతారు. బట్ ఆ రోజు ఆఫర్ లేదు. ఇందులోనే మళ్ళీ ఫ్రోజన్ పన్నీర్ ఉంటదండి. అది సెపరేట్ కాస్ట్ ఉంటది. ఇది సెపరేట్ కాస్ట్ ఉంటది. ఇక్కడ కరివేపాకు ఉంది కదా! ఇది 6 డిరమ్స్ అనమాట. అంటే ₹150 అలా ఉంటది. అలాగా ఒక్కొక్క రేట్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటదనుకోండి. అన్ని వెజిటబుల్స్ దొరికేస్తాయి అన్నాను కదా! ఆకుకూరలయితే చౌకగా దొరుకుతాయి. బట్ ఒక మునగాకు, గోంగూర ఇలాంటివే కాస్ట్‌లీ ఉంటాయి. మిగతాయన్నీ 1 డిరమ్ అలా ఉంటదనమాట. చూడండి నానబెట్టిన మొలకలు ఇవి కూడా అమ్ముతున్నారిక్కడ. నేను అసలు ఇవి చూసి ఇవి కూడా అమ్మేస్తున్నారా అనుకున్నాను. ఇంక దొరకందంటూ ఉండదండి. ప్రతి ఒక్కటి అమ్ముతారు. ఇక్కడ నేను స్పెషల్‌గా చూసిందేంటంటే మన చింతపుట్లు అంటాం కదా! చింతకాయలు. పండిపోయిన చింతకాయలు చూడండి బాక్స్ అది 13 డిరమ్స్ అంట. దగ్గర దగ్గర 300 అలాగుంటది. ఎంత బాగున్నాయి కదా చూడడానికి ఫ్రెష్‌గాని. ఆ కిందున్నవన్నీ డేట్స్ చాక్లెట్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ చాక్లెట్స్. ఇప్పుడు ఇది వేరే షాప్ అండి. ఇందాకటిది ఒకటే. ఇది వేరేదనమాట సూపర్ మార్కెట్. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడే తెచ్చుకుంటాను. అంటే అన్నీ కూడా కాదండోయ్! ఈ జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ ఎప్పుడు ఆఫర్ పెడితే అప్పుడు తీసుకుంటాను. మిగతాయి ఎప్పుడు పెద్ద ఆఫర్ పెట్టడనమాట. ఆ కాజు బాదం ఎలా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఆఫర్ పెడుతూ ఉంటాడు. ఎంతో కొంత తగ్గుద్ది కదా! కేజీలు తీసుకున్నప్పుడు అని చెప్పి ఆఫర్ పెట్టినప్పుడు తీసుకుంటాను. ఆ రోజు సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ మా వాడికి డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేయమన్నాడు. ముందు ఒకసారి చేశాను కదా! వాడికి నచ్చేసింది. సరే చేసి పెడితే ఇంక తర్వాత తినడానికి ఆడికి స్కూల్‌కి అది పెట్టడానికి ఉంటది కదా! అని చెప్పి ఒకసారి చేసి పెట్టేద్దాం అని చెప్పి ఇవన్నీ తీసుకున్నానండి. ఆ డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా హెల్తీ. రోజుకొకటి పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టామంటే ఫుల్ యాక్టివ్ ఉంటారు. ఎనర్జీ కూడా ఉంటదండి వాళ్ళకి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దాని రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానెల్‌లో పోస్ట్ చేశాను. అది తెలివినోడు అర కేజీ ఏం పెట్టాడు. తీసుకో. ఇప్పుడు ఒక స్టోర్ చూపిస్తున్నాను కదండీ! ఇక్కడ గోధుమ పిండి ఫ్రెష్‌గా ఆడతారనమాట. అక్కడికక్కడ మనకి ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు ఆడేసి ఇస్తారు. గోధుమ పిండే కాదు వరిపిండి కూడా ఆడేసి ఇస్తారండి. లోపల ఫ్లోర్ మిల్ ఉంటది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానెల్‌లో పోస్ట్ చేశాను. ఇక్కడ అన్ని రకాలు మన ఇండియన్ స్పైసెస్, ఇండియన్ పచ్చళ్ళు అన్నీ దొరికేస్తాయన్నమాట. ఇక్కడ పప్పులు, ఉప్పులు ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే అండి బల్క్‌గా కొనుక్కొని వీళ్ళు ప్యాకింగ్ చేసుకొని వీళ్ళు పేరుతో సేల్ చేస్తారనమాట. అందుకే మీకు అక్కడంతా ఒక బ్రాండే కనిపిస్తుంది. ఇది వేరే షాప్ అండి. అలాదిలోని ఇండియన్ సూపర్ మార్కెట్ అనమాట. అంటే ఇండియన్ స్టోర్. ఇక్కడ ఇండియాలో దొరికే మన స్పైసెస్ అన్ని మసాలాలు అవన్నీ దొరికేస్తాయి. పూజకి కావాల్సిన సామాన్లు ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయన్నమాట. మిగతా సూపర్ మార్కెట్స్‌తో కంపేర్ చేస్తే ఆ అలెదలి షాప్‌లో రేట్లు ఎక్కువ ఉంటాయండి. అయితే క్వాలిటీ బావుంటది. నేను ఇందాక అన్నాను కదండీ ఒక పాంప్లెట్ బ్రోచర్ టైప్ ఇస్తాడు. ఆఫర్‌లు అన్నీ చెప్పి ఇది ఇలా బుక్లెట్‌లా ఇస్తాడనమాట. ఇప్పుడు ఈ అలదిల్ అని చెప్పాను కదా! అందులో వీకెండ్ ఆఫర్‌లు అలా ఏముండవు. ఎప్పుడూ ఒకే రేట్ ఉంటది. అదే మిగతా సూపర్ మార్కెట్‌లో ఇలా బుక్లెట్‌లా ఇచ్చి ఆఫర్‌లు ఇయి ఉన్నాయి అని చెప్పి చెప్తారనమాట. అలాంటప్పుడు మనకి ఏ అయితే ఆఫర్‌లు ఉన్నాయో అలా తెచ్చేసుకుంటాం. చూడండి స్వీట్ పొటాటో ఇవన్నీ ఆఫర్‌లో ఉన్నాయని తెచ్చుకున్నాను. మష్రూము, బేబీ కార్న్ మా వాడికి బేబీ కార్న్ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఇంకా ఆఫర్‌లో ఉన్నప్పుడే తీసుకుంటాను. ఏది చెప్పకపోవడమే. ఎంత ఇష్టమైనా రేట్ ఎంతుంటే అంత కొనుక్కొని తినేలేం కదండీ! అయితే కొంచెం మంది కొనుక్కుంటారనుకోండి. బట్ నేనైతే ఆలోచిస్తాను. అంత అవసరమా మనకిప్పుడు? సరే ఆఫర్‌లో ఉన్నప్పుడు కొనుక్కుందాం. లేదంటే లేదు అంత అర్జెంట్‌గా కొనుక్కొని తినేలా అని ఆలోచించుకుంటాం. అలా తెచ్చినవన్నీ ఎప్పటికప్పుడు సర్దేసుకుంటానండి. బిల్లులన్నీ కూడా ఒక చోట పెట్టుకొని ఎంత అయితుందో ఏంటో కాలిక్యులేట్ చేసుకుంటాను. ఇంకా మీకు పాలు, పెరుగు ఇలాంటివన్నీ చూపించాను
చూపించలేదు. బియ్యం ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు రైస్ బ్యాగ్ 18 కేజీలు ఉంటుంది. 18 కేజీలది 70 అలా ఉంటుంది. అంటే 70 dirhams అలా ఉంటుంది. అంటే 70 అంటే ఇంచుమించుగా 1500 అలా ఉంటుంది అనమాట. అదే ఆఫర్ పెట్టారనుకోండి 100, 150 తగ్గుద్ది. అలాంటప్పుడు తెచ్చి పెట్టేసుకుంటాను. రైస్ అయినా ఏదైనా. ఇప్పుడు పాలు పెరుగు ఎందుకు చూపించలేదంటే అది ఎవ్రీ 2-3 డేస్కి తెచ్చేసుకుంటాం. ఇక్కడ మనకి డబ్బాలు కనిపిస్తున్నాయి కదా పాలు పెరుగులు. పాల డబ్బా చూపించాను కదా, ఇక్కడ పాలు ఇలా ఉంటాయి. 2 లీటర్స్ 12.25 అంటే ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి అరౌండ్ 300 అలాగ అవుతుంది. 2 లీటర్స్ కోకోనట్ ఆఫర్లో ఉంది కాబట్టి కొన్నాను, లేకపోతే కొన్ను. ఇంక మిగతా ఎలాగో చూపించండి. ఇవన్నీ ఇప్పుడు సర్దేస్తాను. ఇక్కడ పాలు పెరుగు ఉన్నాయి కదండి, ఆ పాలు మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనమాట డబ్బా మీద. అది 2 లీటర్ల డబ్బా, అలాగే 1 లీటర్ ఉంటుంది, ఇంకా 4 లీటర్లు కూడా ఉంటుంది. సో 5 రోజుల్లో ఎక్స్పైరీ ఉంటుంది. ఈ లోపు వాడేసుకోలేదంటే పాడైపోతాయి. కానీ పాలు చాలా బాగుంటాయి. మన ఇండియాలో ప్యాకెట్ పాలు కొంచెం స్మెల్గా వస్తాయి, ఇక్కడ అలా కాదు, చాలా ప్యూర్ లాగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ మిలావట్ అయితే ఉంటుంది అనుకోండి. అలా వారం వారం తెచ్చుకుంటాం కదండి. కిరాణా అయితే అయిపోయినప్పుడే తెచ్చుకుంటాను అనుకోండి. అయితే ఒక్కొక్కసారి ఆఫర్లు ఉన్నప్పుడు కూడా తెచ్చేస్తానండి. అయిపోయాకి అవ్వకుండా తెచ్చేస్తాను, ఆఫర్ ఉంది కదని చెప్పి. అలా తెచ్చుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటాను. మిగిలిన వాటికి ఆ క్లిప్లు ఉన్నాయి చూసారు, ఇక్కడ డేలో దొరుకుతాయండి. భలే ఉంటుంది. గాలి అది వెళ్ళకుండా మెత్తబడకుండా ఉంటాయి అనమాట. డబ్బాలో ఇక కొంచెం కొంచెం మిగులుతాయి కదా, అవి అలాగా క్లిప్పులు పెట్టేసి ఒక పెద్ద డబ్బాలో వేసేసి పెట్టుకుంటాను. ఇవి అయిపోయాక మళ్ళీ ఆ డబ్బాలో వేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం అన్ని రీప్లేస్ చేస్తాను ప్లాస్టిక్ నుంచి. ఇంకా కొంచెం టైం పడుతుంది. సగం అయితే అయిపోయినాయండి. అన్ని గాజు గ్లాసుల్లోకి మార్చేసాను. ఇంకా కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి, తొందరలోనే అవి కూడా చేంజ్ చేసేస్తాను. ఎందుకంటే ప్లాస్టిక్ మంచిది కాదని అంటున్నారు కదా, నెమ్మదిగా నేను ట్రై చేస్తాను చేంజ్ చేయడానికి. బట్ అన్ని ఒకసారి చేంజ్ చేయాలంటే డిఫికల్టే కదండి, ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్. ఆ గాజు అన్ని ఒకసారి కొనుక్కోవాలంటే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా డిఫికల్ట్ అనుకోండి. అవన్నీ ఎక్కడ సర్దుకున్న తర్వాత బిల్లులు అన్ని క్యాలిక్యులేట్ చేస్తానండి. ఇప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే అండి వారానికి 250 dirhams అవుతుందండి. అంటే ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి తక్కువ వారానికి 6000 చిల్లర వేసుకోండి. అలా నెలకు చూసుకుంటే అండి ఒక్కొక్కసారి 1200 అవుద్ది, ఒక్కొక్కసారి 1500 అవుతుంది అనమాట. dirhams లో ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి 25 నుంచి 30,000 అవుతుంది. ఓన్లీ కూరగాయలకి కిరాణాకి 25 నుంచి 30,000 అవుతుంది అన్నమాట మా ముగ్గురికి. ఇంకా బేబీ ఆన్ ది వే. బేబీ వచ్చాక ఎలాగో ఖర్చులు పెరుగుతాయి. అంటే స్టార్టింగ్ ఫుడ్ పెరగకపోయినా డైపర్లని అవి ఇవన్నీ ఖర్చులు పెరుగుతాయి. అలా ఫుడ్ చూసుకుంటే మాకు 25,000 నుంచి 30,000 అవుతుందండి మంత్. అలా చూస్తే అక్షరాల 30,000 రూపాయలు తినడానికి అవుతుందండి. 30,000 రూపీస్ అంటే ఒక్కొక్క మంత్ పెరుగుద్ది, ఒక్కొక్క మంత్ తగ్గుద్ది. అలా ఫిక్స్డ్ ఏం కాదు. ఇంటి రెంట్ ఇప్పుడు మాది 90,000 అయిపోయిందండి నెలకి. 90,000 రూపీస్ ఇంటి రెంట్, వైఫై, ఇంకా వాటర్ బిల్లు, తాగడానికి వాడుకున్న వాటర్ బిల్లు, మళ్ళీ మనకి ఏదైతే వేస్టేజ్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్, ఇవన్నీ సపరేట్ బిల్లు అనమాట. వాటన్నిటికీ ఒక 25,000 అలా అవుతుందండి. ఇంకా ఈ వాటర్ బిల్ తో పాటు గ్యాస్ బిల్ కూడా మనకి నెల వచ్చేస్తుంది. అదే మనకి కరెంట్ బిల్ వచ్చినట్టు. వీటన్నిటిని దీవా బిల్ అంటారండి ఇక్కడ. అంటే దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ అనమాట. ఈ కరెంట్ గ్యాస్ బిల్ తోనే మెయింటెనెన్స్ బిల్ అని కూడా వస్తుందండి. అది కూడా ఇవన్నీ దీవా అండర్ లోకి వచ్చేస్తాయి. అవన్నీ మన గవర్నమెంట్ కి పే చేస్తాం అనమాట మంత్లీ. అలా చాలా ఖర్చు ఉంటుందండి. మనకి ఎలా కనిపిస్తుంది అంటే దుబాయ్ వెళ్ళారు, తెగ లక్షలు సంపాదించేస్తారు అనుకుంటారు. దుబాయ్ లో లక్షల్లోనే జీతాలు ఉంటాయి, లక్షల్లోనే ఖర్చులు కూడా ఉంటాయండి. ఇది అంటారు కదా, ఏ చెట్టుగా గాలని చెప్పి ఎంత జీతానికి అంత ఖర్చు అనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ స్కూల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ నేను క్లియర్ గా వీడియో చేసి పెట్టాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్.